అత్త ఇవి బైక్ తీసుకొని బైక్ వేసుకొని స్కూల్కి వెళ్ళిపోతున్నానా? బైక్ నడుపుకున్నాను నీకు. సరే నాకు చూసా ఫ్రెండ్, మా పాపని స్కూల్లో తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నేను తండ్రిగా తనని కష్టపడకుండా నడిపించకుండా తీసుకెళ్దాం అనుకుంటున్నాను. నడవకుండా వెళ్ళాలి అంటే తను బైక్ మీద వెళ్ళాలి. కానీ తను చూస్తే ఇప్పుడు మనకి బైక్ నడిపే ఏజ్ కాదు, బైక్ నడపడం రాదు. సో ఇప్పుడు తండ్రిగా నేనేం చేయాలి? కాబట్టి నేనేం చేస్తున్నా, నేనే బండి వేసుకెళ్ళి, ఇంకా నేను అన్ని విధాలా ఎలిజిబుల్, అన్నీ నాకు వచ్చు. బండి నడపవచ్చు, కార్ నడపవచ్చు, మీరు చూసి ఉండొచ్చు, కార్ వీడియోస్ కూడా చూసి ఉండొచ్చు. సో కార్ నడపవచ్చు, బండి నడపవచ్చు, కాబట్టి నేను ఎలిజిబుల్ కదా. సరే నాన్న స్కూల్కి తీసుకెళ్తా. చూసారా ఫ్రెండ్, తన స్కూల్కి తీసుకెళ్ళాలి, టైం అయిందని నాకు తెలుసు. కానీ మరి చాలా మంది అడుగుతారు అన్నమాట, ఎందుకు ప్రార్థన చేయాలి, దేవుడికి అన్నీ తెలుసు కదా, దేవుడిని ఎందుకు అడగాలి అనుకుంటారు. కానీ ఇప్పుడు తను అడగడం వల్ల తనకి విషయం తెలిసింది. నాకు ఒక ఇబ్బంది ఉంది, నేను చేయలేని పని నా దగ్గర ఒకటి ఉందనే విషయం తనకు తెలిసింది. సో దేవుడి దగ్గరికి వెళ్తే నీ తండ్రిగా తను అడగడం వల్ల చాలా సంతోషిస్తున్నా. అలానే దేవుడు గారు ఏమంటున్నాడంటే, మీరు అడిగితే నాకు ఇష్టం అంటున్నాడు. సో మనం దేవుడికి తన వల్ల కాదు, ఇప్పుడు బండి వెళ్ళడం తన వల్ల కాదు. సో తన వల్ల కాందైనా, తన వల్ల అయిందైనా, సో తండ్రిని అడగండి, మీ ఆశీర్వాదాలు పొందుకోండి. తిని కూడా వచ్చింది, పాప కూడా, చిన్న పాప కూడా. సో దేవుడికి ఎంతమంది ఒకేసారి వచ్చినా దేవుడు సహాయం చేయగలుగుతాడు. తండ్రిగా నేను తిని కూడా అడుగుతున్నాను తీసుకెళ్ళమని. సో అలా వీళ్ళిద్దరిని నేను ఎలాగైతే స్కూల్కి తీసుకెళ్తానో అలాగే తండ్రి కూడా మనం ప్రార్థన చేసి అడిగితే అన్ని విషయాలు కూడా మనకి దేవుడు తీరుస్తాడు. సో అలానే మన తండ్రిని కూడా మనం ప్రార్థించి ఏ అవసరం ఉందని కూడా అడగాలి. ఇప్పుడు తను అడుగుతుంది, ఎంతో సంతోషం ఇస్తుంది నాకు. ఏమంటే నాకు తెలిసి కూడా నన్ను అడుగుతుంది అంటే అది దీనికి ఖచ్చితంగా చేయాలి. తన ఆశ చూడండి ఎలా ఉందో, నా వల్ల అవ్వట్లేదు, సో అది నేను చేయాలి అన్నట్టుగా తన వల్ల కాదు కాబట్టి దాని మీద నన్ను తీసుకెళ్ళి నాన్న అని అడిగింది. ఎంత ప్రేమగా అడిగినట్టు అనిపించింది. సో తండ్రికి కూడా చాలా ప్రేమగా అనిపిస్తుంది అన్నమాట. సో అలా అడిగితే సంతోషం ఇచ్చి తండ్రి కూడా తన అవసరం తీరుస్తాడు. సో ఇప్పుడు నేను ఇద్దరం కలిసి స్కూల్కి బండి మీద వెళ్ళిపోతున్నాం. బాయ్. ఎవరు కూడా వచ్చేస్తా స్కూల్కి. బాయ్ అన్నప్ప.